జిల్లాలో మరొక పరువు హత్య కలకలమైతే రేపడం జరిగింది. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటది. కొన్ని సంవత్సరాల క్రితం అమృత, ప్రణయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకోవటం ద్వారా అమృత వాళ్ళ నాన్న కొంతమంది కిరాయి రౌడీలని పెట్టించి ప్రణయ్‌ని చంపించడం అయితే జరిగింది. ఎందుకు అంటే ఆయన తక్కువ క్యాస్ట్ కాబట్టి తన కూతురిని పెళ్లి చేసుకుండు అని చెప్పేసి అప్పుడున్న మారుతీరావు అమృత వాళ్ళ నాన్న తనని చంపించడం అయితే జరిగింది. అప్పట్లో ఈ ఇష్యూ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంచలనం అయితే రేపింది. ఈ సంఘటన అనేది సూర్యాపేట జిల్లాలో అయితే జరిగిందనమాట. సేమ్ అదే సూర్యాపేట జిల్లాలో మరొక సంఘటన, మరొక పరువు హత్య అనేది జరిగిందనమాట. ఏదైతే అప్పుడు ప్రణయ్ వచ్చేసి మాల క్యాస్ట్‌కి సంబంధించిన వ్యక్తి. అలాగే అమృత వచ్చేసి వైశ్య క్యాస్ట్‌కి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే మాల బంటి అని చెప్పి అంటారు కదా! ఆయన మాత్రం సేమ్ మాల క్యాస్టే. ఇప్పుడు మాత్రం ఇంకొక వ్యక్తి వచ్చేసి గౌడ క్యాస్ట్ అనమాట. ఇప్పుడున్న అమ్మాయి భార్గవి అనే అమ్మాయి చెప్పేసి గౌడ క్యాస్ట్ అనమాట. అయితే ఈ మ్యారేజ్‌ని వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ యొక్క అన్నదమ్ములు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదనమాట. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎలా అయినా పగ తీర్చుకోవాలి. తన చెల్లిని పెళ్లి చేసుకుండు కాబట్టి అతన్ని ఎలా అయినా చంపాలి అని చెప్పేసి ఎవరైతే భార్గవి యొక్క అన్నదమ్ములు ఉంటారు కదా! వాళ్ళు ఈ యొక్క మాల బంటిని హత్య చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే పెళ్లి చేసుకొని వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళ యొక్క ప్లేస్‌లోకెళ్ళి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ యొక్క ఇష్యూల మీద ప్రభుత్వాలు గానీ, ఎవరైతే హిందూ ధార్మిక వ్యక్తులు ఉంటారు కదా! హిందూ మతం ఒకటే అయినప్పుడు మతంలో ఉన్న వాళ్ళని మతంలో పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పేం కాదు కదా! ఎందుకు అంటే ప్రతి ఒక్క మతంలో ఉన్నవాళ్ళు ఆ మతంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కాకపోతే హిందూ మతంలో ఏంటంటే కులాల బార్గెట్స్ వల్ల ఇలా ఏమంటారు, ఒక కులంలో ఉన్న వ్యక్తిని ఇంకో కులంలో ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవడం వల్ల ఇట్లా చంపుతున్నారనమాట. దీనివల్ల ఏంటి అంటే అటు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే చాలామంది ఈ కులాల అమ్మాయికి ఇష్టం ఉన్న, అబ్బాయికి ఇష్టం ఉన్నా కానీ చాలా లవ్ ఫెయిల్యూర్లు ఎందుకైతాయి అంటే ఇంట్లో వాళ్ళు అయితాయి అనమాట. ఎందుకంటే కులం వేరు, స్థాయి వేరు అన్నట్టు. అయితే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఇష్యూలో చాలామంది హిందూ మతం అని చెప్పేసి కొంతమంది బట్టలు దించుకుంటారు కదా! వాళ్ళు ఇప్పుడు వీటి మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఒకే మతంలో ఉన్న వ్యక్తిని ఒకే మతంలో పెళ్లి చేసుకుంటే తప్పైతే లేదు కదా! ప్రతి ఒక్క మతంలో అంతే పెళ్లి చేసుకుంటారు. మరి హిందూ మతంలో ఉన్న వ్యక్తిని హిందూ మతంలో పెళ్లి చేసుకుంటే తప్పులేదు కాబట్టి వీటి మీద ఎవరైతే హిందూ ధర్మం ఒకటే, హిందూ ధర్మం గొప్పది అనేటోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఈ యొక్క ఇష్యూలో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఒక మతంలో ఉన్న వ్యక్తి ఇంకో కులంలో ఉన్న వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేనప్పుడు ఇంకా ఆ మతంలో ఉండి ఎందుకు? అంటే ఇక్కడ మతాన్ని డిగ్రేడ్ చేయడం అని కాదు గానీ రియాలిటీ చెక్ కదా! ఎందుకంటే ఇప్పుడు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేనప్పుడు ఇంకా ఆ మతంలో ఉండకపోవడం ఎందుకు? ఏదేమైనా గానీ ఈ యొక్క ఇష్యూలో ప్రభుత్వాలు గానీ, అలాగే హిందూకి సంబంధించిన బట్టలు దించుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క ఇష్యూ.